ఫ్రైడే లేదంటే శుభ శుక్రవారం, మంచి శుక్రవారం, పరిశుద్ధ శుక్రవారం. మాటలు ఏదైనా సరే దాని యొక్క భావజాలం మాత్రము ఒకటే. యేసు ప్రభు వారు సర్వ మానవాళి కొరకు కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఆయన విలువైన రక్తాన్ని కార్చి సర్వ మానవాళి కొరకు చనిపోయారు అన్నదే గుడ్ ఫ్రైడే యొక్క సారాంశమైన. ఫిబ్రవరి 14 ఏం చేసుకుంటున్నారంటే బ్లాక్ డేగా చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? బ్లాక్ డే. అది మంచిది కాదు, అది అశుభం అని చేసుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఒక దేశాన్ని రక్షించిన వ్యక్తులు చనిపోతున్నారని బ్లాక్ డేగా చేసుకుంటున్నాం. కానీ సర్వలోకాన్ని రక్షించే రక్షణకర్త అయిన యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోతే మనం దాన్ని ఎలా పిలుస్తున్నాం? గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నాం. ఇది నిజంగా గుడ్ ఫ్రైడేనా? ఎందుకు దీని ప్రపంచ మానవాళి బ్లాక్ డే అంటలేదు, సైలెంట్ డే అంటలేదు, అశుభం జరిగింది అంటలేదు? ఇది ఒక గుడ్ ఫ్రైడే, శుభ తరుణం అని ఆయన యొక్క మరణాన్ని ప్రపంచం జరుపుకుంటుంది. దీనికి గల కారణం ఏంటి? గుడ్ ఫ్రైడే మానవ జీవితం, ఆయన మరణము మనిషికి ఏమి చేసింది, ఆయన మరణము ప్రపంచ దేశానికి ఏమి ఇవ్వగలిగిందని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు మరణము, ఆయన సిలువలో కలువరి సిలువలో మరణించడం ద్వారా ఇదిగో పాపముల చేత, రోగముల చేత, అపరాధముల చేత, దోషముల చేత తండ్రి అయిన దేవుడికి దూరంగా ఉండిపోయిన మన మానవ జీవితాలు ఆయన మరణం ద్వారా మరల సమీపస్తులుగా మార్చబడ్డాం. హల్లెలూయా! ఆయన మరణము క్రీస్తు ప్రేమను ప్రపంచానికి వెల్లడిపరిచింది. ఆయన మానవాళి పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో ఆయన మరణము తెలియజేసింది. ఆయన మరణము మన జీవితాల్లో పాపాన్ని తీసివేసింది. ఆయన మరణము మన జీవితంలో క్రీస్తు యొక్క శక్తిని బహిర్గతం చేసింది. ఆయన మరణము మన జీవితంలో మనము కలిగి ఉన్న దుఃఖాన్ని తొలగించింది. ఆయన మరణము మన జీవితంలో దేవుడి నుంచి క్షమాపణ పొందుకొని మన జీవితాన్ని క్షమాపణ పొందుకునేటట్లు చేసింది. ఆయన మరణము కుల, జాతి, మాత ఏ వర్ణం లేకుండా అందరూ దేవుని దృష్టిలో సమానమనే వృత్తాంతము ఆయన మరణము ప్రపంచానికి తెలియజేసింది. ఆయన మరణము మనందరినీ దేవునికి కుటుంబంలో చేర్చింది. ఆయన మరణము క్రీస్తుతో పాటు ఆయనతో పాటు ఉండే నిత్యత్వంలో ఉండే భాగ్యాన్ని దయచేసింది. శుభం జరిగిస్తే దేశాన్ని రక్షించే వారి మరణము బ్లాక్ డేగా ఉంటే, కానీ నా యేసయ్య మరణం ప్రపంచానికి విడుదలిచ్చింది. ఈరోజు నీవైన స్థితిగతుల్లో ఏమైనా సరే మనం కనపటి వారము, కానీ క్రీస్తు చెంతకు వచ్చి మొదటి వారికి మిగిలిన కారణము ఆయన శిలువ మరణం మాత్రమే. హల్లెలూయా! ఒకవేళ ఆయన మరణించకపోయి ఉంటే, తండ్రి చిత్తాన్ని జరిగించలేకపోయి ఉంటే మనం ఏ పాటి వారము జీవితం